కర్ణాటకలో ఫస్ట్ అమలైంది, ఓకే, తర్వాత తెలంగాణ, తర్వాత ఒక రాష్ట్రం చూసి ఇంకో రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫ్రీబీస్ని వ్యతిరేకించాలంటే చాలా ధైర్యం ఉండాలి. అంటే ఎందుకంటే సగం మంది 50% మహిళలు ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి మహిళ ఎలిజిబుల్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 50% మంది ఎలిజిబుల్. సమస్య ఏమొస్తుందంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బస్సులు ఫ్రీ ఇస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీకి ఫ్రీ ఇస్తుంది బస్సు. రాఖీ పౌర్ణిమ సందర్భంగా టికెట్లు ఏమో బాధేశారు, స్పెషల్ బస్సులు వేసేసారు. మొత్తం 300 రూపాయలు ఉన్న టికెట్ 450 రూపాయలు చేసేసారు. ఆర్టీసీ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ, అంతకుముందు ఆర్టీసీ అనేది కార్పొరేషన్ ఉండే. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రభుత్వం ప్లస్ కార్పొరేషన్. కార్పొరేషన్ అంటే వాళ్ళ సొంత ఆదాయ వనరులు వాళ్ళు సమకూర్చుకొని దానికి జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో ఫ్రీ బస్సులు ఇస్తున్నారు సరే, మరి దానిలో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి జీతం ఎంత వస్తుంది? వాళ్ళు పిఎఫ్ మనలాంటి ఏమంటారు, మనం పిఎఫ్ దాచుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళ దాచుకున్న సొమ్మును వాళ్ళకి ఇప్పటికీ రిటర్న్ ఇవ్వట్లే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైంకి రావట్లే. ఇప్పుడు సంవత్సరానికి 2000 కోట్ల భారం ప్రభుత్వం మీద పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ఏపీఎస్ఆర్టీసీకి ఇవ్వాలి, తెలంగాణ ప్రభుత్వం టీజీఆర్టీసీకి ఇవ్వాలి. ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల సఫర్ ఎవరు అవుతున్నారు? వీళ్ళు 2000 కోట్లు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ వీళ్ళు అడిగే వాళ్ళ ధైర్యం ఎవరిది? ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఇక్కడ టీజీఆర్టీసీ ఎండి సజ్జనార్ అడుగుతాడా, మీరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు ఏంది, మీరు బంద్ చేస్తారు రేపటి నుంచి అని చెప్పి? మీరు కరెంటు కట్టకపోతే వెంటనే కరెంటు కట్ చేస్తారు కదా. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ కనుక బిల్లు కట్టకపోతే ఏం చేయాలి? యాక్చువల్లీ ఈ ఫ్రీ బస్సు ఏదైతే తెలంగాణలో ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు కదా, ఇస్తున్న వాటికి డబ్బులు రీపేమెంట్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ అడిగేవారు లేరు. ముఖ్యమంత్రిని అడిగే దమ్ము అక్కడ టీజీఎస్ఆర్టీసీ నడుపుతున్న సజ్జనార్కు ఉండదు, ఇక్కడ ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ నడుపుతున్న వాళ్ళు కూడా ఉండదు. సేమ్ ఫ్రీ పవర్ 200 యూనిట్ లోపు అంటారు, రైతులకు ఉచిత విద్యుత్ అంటారు. 81,000 కోట్ల అప్పుల్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు కూడా అంతే. ఇది ఎప్పుడు 2014-15 తర్వాత ఇట్లా అన్ని విద్యుత్ సంస్థలు ఫ్రీ ఇచ్చి దీన్ని అన్ని కథం పట్టిస్తున్నాయని చెప్పి మోడీ గవర్నమెంట్ ఉదయ్ స్కీమ్ అని తీసుకొచ్చి పాత అప్పులన్నీ రెన్యువల్ కథం చేసేసి పాత అప్పులన్నిటిని దాన్ని మాఫీ చేసి ఇక నుంచి మీరు ఇక అప్పులు చేయకండి అని చెప్పారు. సో మనం ఫ్రీ పవర్ ఇస్తున్నా, లేకపోతే 200 యూనిట్ లోపు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నా, ఆర్టీసీ వీళ్ళకు ఉచిత మహిళలకు ఇస్తున్నా సరే, ఈ బకాయిల్ని సకాలంలో ప్రభుత్వాలు కట్టట్లేదు. ఎందుకంటే అవి వాళ్ళ జేబు సంస్థలు కాబట్టి. అల్టిమేట్గా సఫర్ అవుతుంది ఎవరంటే బస్ కండక్టరు, ఆర్టీసీ డ్రైవరు. వాళ్ళకి టైంకు జీతాలు వస్తున్నాయా? ఇప్పుడు ఉద్యోగులందరికీ పిఆర్సీ వచ్చింది కదా, ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చారా? 4 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి జీతం పెంచట్లేదు. ఆర్టీసీ అప్పుడు కేసీఆర్ మీకు తెలుసు 40 రోజులు 30-40 రోజులు సమ్మె చేస్తే చనిపోయినారు చాలామంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే జగన్ అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నాడు. మా దగ్గర విలీనం చేయమంటే చేయలేదు. చేయకపోతే 30-40 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన వరాలు అనౌన్స్ చేశాడు. సరిగ్గా ఎలక్షన్ ముందు ఆర్టీసీని మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నాం అన్నారు. అప్పుడు అడుగుతూనేమో చేయలేదు, అన్ని రోజులు సమ్మె చేస్తేనేమో. తర్వాతనేమో ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి విలీనం చేశాడు కానీ వాళ్ళకి పిఆర్సీ దొరకలేదు. అంటే రోజు కష్టపడుతుంది పాప డ్రైవర్ కండక్టర్ కదా. 2,000 కోట్లు చంద్రబాబు నాయుడు మరి ప్రతి సంవత్సరం టంచర్గా ఇస్తాడా? ఇవ్వడు. 4-5 సంవత్సరాలతో పెండింగ్ పెడతాడు. సేమ్ ఇక్కడ టీజీఆర్టీసీ అంతే. దానివల్ల సఫర్ అయ్యేది వాళ్ళు. రెండోది, బస్సులు సరిపోయినవి ఉంటాయా? ఇంతమంది ఫ్రీ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఏంది, దానికి ఒక వాల్యూ ఉండదు. కాబట్టి ఏమవుతుంది, టికెట్ కొనేది ఎవరు? మగవాళ్ళు. టికెట్ కొనేవాడికి సీట్ ఉండదు. కొనని వాళ్ళకి సీట్, మహిళలకు సీట్ ఇవ్వద్దని అనట్లేదు. టికెట్ కొనేవాడికి సీట్ ఉండదు. వాడు ఏం చేస్తాడు, ఇంకా ఈ ఆర్టీసీ ఈ ఆర్డినరీ తర్వాత ఎక్స్ప్రెస్ బస్సుల్లో లేదు, సూపర్ లగ్జరీ లేకపోతే ఏసీ బస్సులు ఇటువంటి వాటిలో మాత్రం ఫ్రీ ట్రావెల్ వర్తించదు. సో ఏం చేస్తారు అందరూ, ఇప్పుడు ఏం చేస్తున్నారు, సూపర్ లగ్జరీ అవి ఎక్కేస్తున్నారు. దీనిలో ఓన్లీ అన్ని ఫ్రీ టికెట్లు అయిపోతున్నాయి. ఇంకొద్దిమంది ఏంది అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటుంది ఓన్లీ ఇది మహిళల్ని దగా చేయడమే, ఏసీ బస్సుల్లో కూడా ఫ్రీ ఇవ్వాలి,
తర్వాత సూపర్ లగ్జరీలో కూడా ఫ్రీ ఇవ్వాలి, ఇంకా ముంచేయడం. ఇంకా ఎయిర్పోర్ట్ అందరికి కూడా ఫ్లైట్లు కూడా ఫ్రీ ఇచ్చేయండి అందరికి. వాళ్ళ సొమ్ము కాదు కదా, ప్రజలు కట్టిన సొమ్మునే మళ్ళీ ఇస్తున్నారు. అంటే దెర్ ఇస్ లిమిట్ ఫ్రీ బీస్. నేను ఉపయోగపడాలని అనట్లేదు, చాలామంది మహిళలు వర్కింగ్ ఉమెన్కు, కానీ నాన్ ఎలిజిబుల్ వాళ్ళు కూడా ఎక్కుతున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఫ్రీ బస్ వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటున్నారు కదా. వాళ్ళకి అటువంటి వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్లీ. ఫ్రీ మెట్రో ఇవ్వనండి, ఈ ప్రభుత్వాలకు దమ్ముందేమో చూద్దాం. ఎవరన్నా ఫ్రీ మెట్రో అనౌన్స్ చేయమనండి. ఎందుకంటే మెట్రో రైలు ఇప్పుడు ఎలాంటి వాడు తంతాడు వీళ్ళు ఫ్రీ మెట్రో ఇస్తామంటే, ఎందుకంటే వాడు మొత్తం డబ్బులతో కట్టింది. తర్వాత రెండోది ఏంటంటే బస్సులు తక్కువ ఇచ్చి ఇక దానిలోనే కుక్కుతారు మహిళల్ని. రోడ్ల మీద బిందెల మీద కొట్లాట ఎట్లనో ఆర్టీసీ బస్సుల్లో ఎన్నిసార్లు ఫైటింగ్ అయిందో మన తెలంగాణలో ప్రాక్టికల్గా చూసాం. జుట్టులు బట్టి కొట్టుకునే పరిస్థితి, సీట్ లేకుండా అది లేకుండా ఒకళ్ళనొకళ్ళు తోసుకునే పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీ అంటే ఆటో డ్రైవర్స్ ఎఫెక్ట్ అవుతారు, ఎవరు ఆటో ఎవరు ఎక్కుతారు. సో